నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మా సబ్స్క్రైబర్లకు, వ్యూవర్స్కు, ప్రజలందరికీ, ప్రకటనకర్తలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. కరీంనగర్ సహకార్ అర్బన్ బ్యాంక్ సభ్యులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు మరియు కరీంనగర్ పట్టణ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హిందువుల పండుగ అటువంటి తొలి ఏకాదశి. అన్ని పండుగలకు తొలి ఏకాదశి నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత అన్ని పండుగలు ఒకటి సీరియల్ వస్తాయి. తొలి ఏకాదశికి కారణం ఏంటంటే రైతులు ఇప్పుడు ఈ తొలి ఏకాదశి రోజు మంచి రోజు అని పొలం పనులు కానీ, నాట్లు వేసడం కానీ, తర్వాత విత్తనాలు వేయడం కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు తొలి ఏకాదశి. ఈ ఏకాదశి పండుగ రోజు హిందువులందరూ సంతోషంగా జరుపుకుంటారు. వారందరికీ మీ పక్షాన, మా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా అన్ని పండుగలు అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క హిందూ సోదరునికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, కరీంనగర్ జిల్లా వాసి కరీంనగర్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరియు ఇతరుల మంత్రులకు మరియు కరీంనగర్ జిల్లాలోని నాయకులందరికీ, కాంగ్రెస్ నాయకులందరికీ కింది స్థాయి నుండి అంటే గ్రామ అధ్యక్షుని కాని నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి అధ్యక్షుల వరకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణలోని గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు వివిధ హోదాలో నుండి చైర్మన్లకు, వివిధ కమిటీ మెంబర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు గడ్డ విలాస్ రెడ్డి, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్, కరీంనగర్. కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈ పండుగ పర్వదినాన్ని జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు మరియు మా గ్రామ ప్రజలు కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని మనసా వాచ కోరుతున్నాను. నా పేరు మడపు మోహన్. నేను కరీంనగర్ జిల్లా రాజీవ్ గాంధీ పంచాయత్ సంఘటన చైర్మన్గా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా నా శుభాకాంక్షలు కూడా కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి సహచర మంత్రివర్గానికి కూడా నేను తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మా చింతకుంట గ్రామ ప్రజలు కూడా ఈ పండుగ పర్వదినాన్ని శుభప్రాయంగా జరుపుకొని సుఖ సంతోషాలతో గడపాలని మనసా వాస మరొకసారి రాష్ట్ర, జిల్లా, గ్రామ ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మడపు మోహన్. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నాను మరియు పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్గా ఉన్నాను. మరొకసారి కూడా నా తోటి మిత్రులకు, నా తోటి ప్రజల మిత్రులందరూ కూడా, నాతోటి రాజకీయంగా పనిచేస్తున్న వారందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా పరమశివుని ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ, జిల్లాలోని ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర మంత్రులకు, జిల్లాలోని మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు, సుడా చైర్మన్ గారికి, గ్రంథాలయం చైర్మన్ గారికి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారికి, పార్లమెంటు ఇన్ఛార్జి రాజేందర్రావు గారికి, అదేవిధంగా నగర ప్రజలకు, అదేవిధంగా రైతులకు, ముఖ్యంగా రైతులకు సకాలంలో రైతు బంధు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వానికి, తెలంగాణ రైతాంగానికి, జిల్లా ప్రజలకు, నగర ప్రజలకు నా తరఫున పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. నా పేరు మూల రవీందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్, కామధేను డైరెక్టర్, కరీంనగర్ జిల్లా. తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, ప్రదేశ్
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, తెలంగాణ బీసీ సంక్షేమ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మరియు పార్లమెంటు ఇన్ఛార్జ్ గారు వెలిశాల రాజేందర్రావు గారికి, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా అర్బన్ బ్యాంకు చైర్మన్ విలాస్ రెడ్డి గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అగ్రనాయకులు, మంత్రివర్యులు, మరి అదేవిధంగా ఈ తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు రైతులకు మరి రైతు బంధు ఏకకాలం లోపట 9,000 కోట్ల రూపాయలు వేసిన శుభ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు ఈ తొలి ఏకాదశి రోజున ఈ పెట్టుబడి సాయంతో వారి యొక్క పంటలను మరి విత్తనాలు అలుక్కొని మరి వారి యొక్క ధనరాశులు బాగా పండాలని చెప్పి, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మరి విద్యార్థులు ఇప్పుడిప్పుడే పాఠశాలలు ఆరంభమవుతున్నట్టు శుభ సందర్భంలో వారికి కూడా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులు కూడా మంచి చదువులు చదివి వారు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని చెప్పి, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా మరి మల్కాపూర్ మాజీ సర్పంచ్ అయిన నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కనుక ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి మనసా వాచ కోరుకుంటున్నాను. వారందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మల్కాపూర్ బొమ్మ ఈశ్వర్ గౌడ్, మాజీ సర్పంచ్, డీసీసీ జనరల్ సెక్రటరీ. విద్యార్థులకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మంచి పాడి పంటలతోని సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుకుంటూ, ఈ పండుగ మనకు ఫస్ట్ పండుగ తొలి ఏకాదశి ప్రతి సంవత్సరంలో మొదలవుతుంది కాబట్టి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఎస్సీజేసీ కాలేజ్ గ్రూప్స్ ఎడ్యుకేషన్ తరఫున సంస్థల తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోరా స్కూల్, ఏఎన్సి స్కూల్ అండ్ జాన్సన్ గ్లోబల్ స్కూల్ అండ్ ఎస్విజేసి కాలేజ్ గ్రూప్స్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. మైపాల్ రెడ్డి, ఎస్విజేసి విద్యా సంస్థల అధినేత, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Good morning, dear students and respected parents. I am principal of ANC schools. I wish you happy Toli Ekadasi from SVJC institution, Johnson Global School, ANC School and Kora. On the occasion of this festival, I wish you should stay healthy and be blissful from the God and Goddesses. Thank you. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, coaching and tuitions, Housing Board, Chaurasta, Karimnagar.